అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐయుఐ ట్రీట్మెంట్‌లో సక్సెస్ రేట్స్ ఎంత మాత్రం ఉంటాయి? మనం ఎంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడతాను. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నది చాలా సింపుల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మరీ అడ్వాన్స్డ్ మెథడ్ కాదు. కానీ న్యాచురల్‌గా కలిసే పద్ధతితో పోలిస్తే మాత్రము 4, 5 రెట్లు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రాడానికి. భర్త, భార్య టాబ్లెట్లు మాత్రమే తీసుకొని, ఒక ఎగ్ పెరిగిందా లేదా చూసుకొని, విడుదలైన టైంలో ఇది సో అండ్ సో బెస్ట్ టైము కలుస్తూ ఉండమని డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో, ఆ పద్ధతి ద్వారా ట్రై చేసినప్పుడు మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చంటే 5-8%. అంటే 100 కపుల్స్ ఒక నెలలో ఈ పద్ధతి ద్వారా ట్రై చేస్తున్నట్టుంటే ప్రెగ్నెన్సీ కోసము, ఓన్లీ మాక్సిమం 8-10 కపుల్స్ ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేస్తారు. రిమైనింగ్ హ్యూజ్ నంబర్ 90 కపుల్స్ దాకా మిగిలిపోయి ఉంటారు. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సుంటుంది. కానీ ఐయుఐ ట్రీట్మెంట్‌లో అంటే ఎగ్ విడుదలైన రోజు భర్త కణాలని ప్రాసెస్ చేసి, లేడీ గర్భసంచిలో వేసే ప్రక్రియ. ఈ ఐయుఐ పద్ధతి ద్వారా వెళ్ళినప్పుడు మీ సక్సెస్ రేట్స్ అరౌండ్ 15% దాకా ఇస్తాం. అంటే 10 మందిలో కనీసం ఒక్కరన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటట్టు అవకాశం ఉంటుందన్నమాట. నౌ ఈ ఐయుఐ సక్సెస్ రేట్స్ వేరీ అవ్వచ్చు. ఫస్ట్ సైకిలా, మీది సెకండ్ సైకిలా, థర్డ్ సైకిలా, క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్స్ అని కొంతమంది అంటారు. ఈ క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్స్‌లో ఏమవుతుందంటే ఐయుఐ ఎన్ని సార్లు ట్రై చేయొచ్చు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, కొంతమంది కపుల్స్ 8, 10 టైమ్స్ అలా కూడా ఐయుఐస్ జరిగిన వాళ్ళని మేము చూసాము మా ప్రాక్టీస్‌లో. సో, ఎన్ని నంబర్ ఆఫ్ ఐయుఐస్ వరకు ట్రై చేస్తూ పోవచ్చు. దీనికి ఎంతోమంది స్టడీస్ చేశారండి. దాంట్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే మాక్సిమం థర్డ్ సైకిల్ తర్వాత కంటిన్యూ చేస్తూ పోకుండా వేరే ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్ వెళ్తే మోర్ అడ్వైజబుల్ అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. దెన్ సెకండ్ అటెంప్ట్ చేస్తున్నారు. సెకండ్ కూడా ఫెయిల్ అయ్యారు. థర్డ్ అటెంప్ట్ చేస్తున్నారు. థర్డ్ ఐయుఐ కూడా ఫెయిల్ అయిన తర్వాత బ్లైండ్‌గా మీరు ఐయుఐ సైకిల్స్‌కి ప్రొసీడ్ అవ్వకుండా ఏదన్నా ఆల్టర్‌నేటివ్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాజిక్ ఏంటి అంటే పర్ ఐయుఐ సైకిల్ మేమిచ్చే సక్సెస్ రేట్ అరౌండ్ 15%, 15. నౌ క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్ అని 25-30% కోట్ చేస్తారు ఐయుఐ రిలేషన్‌లో. దీని మీనింగ్ ఏంటి అంటే ఐయుఐ ద్వారా కన్సీవ్ అయిన కపుల్స్ అందరినీ ఒక చోట చేరుస్తే, అంటే మనం పట్టించుకోకుండా ఫస్ట్ సైకిల్‌లో వచ్చిందా, వాళ్ళకి సెకండ్ సైకిల్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిందా, థర్డ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఇలాంటి డిస్టింక్షన్ చేయకుండా ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న కపుల్స్ అందరినీ ఒక చోట చేరుస్తే మనకు ఆ 25-30% కపుల్స్ కనబడతారు పాజిటివ్ వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు థర్డ్ సైకిల్ దాకా కూడా ట్రై చేసిన కపుల్స్ అక్కడ ఉంటారు కాబట్టి. థర్డ్ సైకిల్ తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ ఇలా వెళ్ళినప్పుడు చూసింది ఏంటి అంటే ఎవిడెంట్‌గా ఈ సక్సెస్ రేట్స్ పడిపోవడం స్టార్ట్ అయిందనమాట. ఈ సక్సెస్ రేట్ డిక్లైన్ అవుతుంది అంటే థర్డ్ సైకిల్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఏదన్నా ఫ్యాక్టర్స్ మనకు కళ్ళకి కనపడనివి ఏవో జరుగుతున్నాయి. స్కాన్‌లో మనకొక ఫాలికల్ పెరిగి విడుదలైంది అన్నట్టు తెలుస్తుంది కానీ, లోపల నిజంగా ఎగ్ ఉండేనా లేదా? దాని క్వాలిటీ ఎలా ఉంది? విడుదలైన ఎగ్ కరెక్ట్‌గా ట్యూబ్‌లోకి వెళ్ళింది అన్న గ్యారంటీ కూడా మనం ఐయుఐలో ఇవ్వలేము. బికాజ్ ట్యూబ్స్ స్కాన్‌లో కనపడవు. నెక్స్ట్ గర్భసంచిలో మేము కణాల శాంపుల్‌ని వెళ్ళి డిపాజిట్ చేస్తున్నప్పటికీ, ఆ కణాలు ఎంత టైం వరకు బతికున్నాయి? గుడ్డు వరకు చేరుకోగలుగుతున్నాయా లేదా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనము స్కాన్‌లో కానీ, ఎక్కడ గాని మనకు చూడ్డానికి వీల్లేదు. అందుకనే ఐయుఐలో అంత హై ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఎన్నో సెంటర్స్ ఇంకా గూడా దాంట్లో బిలీవ్ చేసి ఆ ట్రీట్మెంట్‌ని ఇంకా గూడా వాళ్ళ ప్రోటోకాల్‌లో పార్ట్‌గా పెట్టుకున్నారు. అండ్ స్టడీస్ కూడా చేస్తూనే ఉన్నారండి. ఈ ఐయుఐ సక్సెస్ రేట్‌ని ఎలా ఇంకా గూడా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. 3 టైమ్స్ ఐయుఐస్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కంటిన్యూ చేయకుండా వితౌట్ ఎనీ సొల్యూషన్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒకటి, మీరు ఇంకా కూడా ఈ చిన్న ట్రీట్మెంట్సే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అంటే కనీసం ఒక డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ కెమెరా పెట్టి లోపల చూసుకోండి. ఆ ట్యూబ్ కరెక్ట్‌గా అసలు అండాశయం మీద కూర్చొని ఉందా లేదా? లోపల అనాటమీ ఎలా ఉన్నాయి? అతుకులు ఏమన్నా ఉన్నాయా? వేరే ఏమన్నా పెథాలజీ ఉందా? సరి చేసుకోవచ్చా? ఇవన్నీ ఒక లాప్రోస్కోపీ ప్రొసీజర్ చేసుకొని అది సరి చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఐయుఐకి అటెంప్ట్ చేయడం. లేదు, మీరు ఇటువంటి ఐయుఐ ట్రీట్మెంట్స్ బాగా ఫెడ్ అప్ అయ్యారు.
ఇటువంటి ట్రీట్మెంట్ కాకుండా వేరే ఏదైనా ట్రీట్మెంట్ ఉందా, కొంచెం హయ్యర్ సక్సెస్ రేట్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పిక్చర్లోకి వస్తుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, వాటి ఫంక్షన్ ఎలా ఉంది, అండాశయం మీద కూర్చొని ఉన్నాయా లేదా, ఇటువంటి ఫ్యాక్టర్స్ మనకు కన్సర్న్ కావండి. ఎందుకంటే డైరెక్ట్గా అండాశయం నుంచి ఎగ్స్ తీసి కణాలు వేసి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నాము అండ్ ఎంబ్రియోని యూట్రస్లో పెట్టేస్తున్నాం కాబట్టి మనం ఎర్లియర్గా మాట్లాడుకున్న ఐయుఐలో ఎన్నో విషయాలు మనకు తెలియవు అని అన్నాం కదా. సో ఐవీఎఫ్లో అవన్నీ కూడా మన విట్నెస్ చేయొచ్చు అనమాట. ఎగ్గులో కణం మనమే వేస్తున్నాము, 3వ రోజు లేదా 5వ రోజు ఓపెన్ చేసి పిండం తయారైందా లేదా అన్నది కూడా మనం చూస్తున్నాం. సో 50% ఆఫ్ ద జర్నీ ఏదైతే లోపల జరుగుతుందో బాడీలో అది మన కళ్ళ ముందు ల్యాబ్లో జరిగిపోతుంది. నా రిమైనింగ్ 50% ఆ తయారైన ఎంబ్రియో జన్యుపరంగా ఎలా ఉంది, గర్భసంచిలో పెట్టిన తర్వాత అతుక్కుంటుందా లేదా అన్న విషయాలు కొన్ని దే ఆర్ స్టిల్ అండర్ రీసెర్చ్ అండి. సో ఆ రీజన్ వల్ల ఐవీఎఫ్ ఐయుఐతో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది. సో ఐయుఐస్ ఈ సక్సెస్ రేట్స్ మీరు ఐడియా పెట్టుకొని ఎన్నిసార్లు ట్రై చేయొచ్చో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ, ఫస్ట్ ఫెయిల్ అయితే సెకండ్ ఇంకేమైనా మార్పులు చేయొచ్చా, అంటే సిమెన్ కౌంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంప్రూవ్మెంట్ ఏమైనా తీసుకోవాలా, యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్స్ ఏమైనా వాడాలా, ఇంకేదైనా మార్పులు చేయొచ్చా యూఐ ప్రొసీజర్లో, చిన్న చిన్న మార్పులు, ఇటువంటివి మీరు మీ క్లినిషియన్తో డే టు డే బేసిస్లో మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.